పడుకో. సింధు, ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం కదా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? సింధుకి ఒంట్లో బాలేదన్నయ్య. అయ్యో అయ్యో, ఏమైంది సింధు? ఎలా ఉంది ఇప్పుడు? భయపడాల్సింది ఏం లేదోదనా. నీరసంగా ఉందట, కళ్ళు తిరుగుతున్నట్టు, వామిటింగ్స్ అయ్యేలాగా అనిపిస్తుందట. అయ్యో, ప్రయాణం చేయడానికి ఓపిక లేదు అంటుంది. ఆ విషయం మీకు చెప్తే అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను. వినకుండా టెన్షన్ పడుతుంది. నాన్న, మీరైనా చెప్పండి, హాస్పిటల్కి ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళొచ్చని. ఏమ్మా సింధుజాక్షి, ప్రయాణం చేసేంత ఓపిక నీకు లేదా? అస్సలు లేదు తాతయ్య, ఇంకో రోజు ఎప్పుడైనా వెళ్దాం. ఏం మాట్లాడుతున్నావు సింధుజాక్షి? నీరసంగా ఉండడం, కళ్ళు తిరగడం ఈ సమయంలో సర్వసాధారణం. నీకే కాదు, ఈ ప్రపంచంలో గర్భం దాల్చిన ప్రతి అమ్మాయి ఈ సమస్యల్ని ఎదుర్కొంటుంది. అసలివి సమస్యలు కాదమ్మా, గర్భవతికి ఉండాల్సిన లక్షణాలు. అవును సిద్ధు, ఈ విషయాలన్నీ నీతో పాటు మీ అత్తయ్యకి కూడా తెలియవు కాబట్టే మీరు టెన్షన్ పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్తే అన్నీ కుదురుకుంటాయి. అవునమ్మా, ఆల్రెడీ 11 o'clockకి డాక్టర్ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం. నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చేసి. పదండి నాన్నగారు. వచ్చేయండి. సింధు తీసుకురా. అత్తయ్య,